వాగ్దానము యోబు 22:21. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి సమాధానం కలుగుతుందంట, మేలు కలుగుతుందంట. మన యొక్క జీవితాలలో ఉదయమునే దేవుణ్ణి వెతుకుతూ ఆయన పాదాలు పట్టుకుంటూ ఉన్నాము కదండి. మన అందరికీ కూడా సమాధానమును, ఆయన మేలు మనకి అనుగ్రహిస్తారంట. దేవుని యొక్క వాక్యములోని అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, నీవు ఆయనకి ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. అవునండి, దేవుడు మనకి సమాధానమును, మేలు ఎలాగ కలగజేస్తారు అని అంటే దేవుని యొక్క కృపని బట్టి మనము ఆనందించేవారిగా దేవుడు చేస్తారంట. మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి ఎలాంటి కార్యాలు చేస్తారు అని అంటే మనము ఏదైతే యోచిస్తామో దానిని స్థిరపరిచి ఆయన వెలుగు మన మార్గము అనగా మన జీవిత మార్గం అంతటికీ కూడా ఆయన వెలుగును ప్రకాశింపజేసి మనకి ఎల్లప్పుడూ కూడా సమాధానమును, మేలు అనుగ్రహిస్తారంట. మనమందరము కూడా కోరుకునేది, ఆశపడేది, దేవుణ్ణి బతిమలాడి వేడుకునేది కూడా ఇదే. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృపలో దాచి నడిపించాలి, ఆయన మన జీవితంలో ఆనందాన్ని అనుగ్రహించాలి, ఎల్లప్పుడూ కూడా మన మార్గం అంతట్లో కూడా ఆయనే మనల్ని నడిపించాలి అని ప్రతి ఒక్కరము కోరుకుంటూ ఉంటాము. దానినే దేవుడు ఈ దినమున బలపరుస్తూ ఉన్నారు. నేను తప్పకుండా మీ జీవితంలో సమాధానాన్ని కలగజేసి మీకు మేలును అనుగ్రహించి మీకు ఆనందింపజేస్తాను అని దేవుడు ఈ దినమున ఆయన వాక్యముతోనూ వాగ్దానముతోనూ బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన, ఆయన ధన్యత ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహింపబడినగాక ప్రార్థించుకున్నామండి. దేవాను తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాను బట్టి అవును నాయన ఎల్లప్పుడూ కూడా మాకు సహాయం చేసి నడిపించే దేవుడు, మా యొక్క జీవితాల్లో సమాధానమును, మేలు మాకు అనుగ్రహించే దేవుడు, మా మొర ఆలకించి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా విడవక మా మార్గము, మా జీవిత మార్గం అంతట్లో కూడా మీరే మీకు మీ యొక్క తోడై ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభు మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి, ప్రతి ఒక్క అవసరత తీర్చండి. నా ప్రభు వారి యొక్క ఉద్యోగంలో, వారి ఆరోగ్యంలో, వారి చే పనులు, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని స్వస్థపరచండి, ఆయన స్వస్థపరిచే నేను అన్నారు. నా ప్రభు మీ కృపని అనుగ్రహించండి. నా ప్రభు ఎవరికైతే ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేచి ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. కాంట్రాక్ట్ పనుల్లో ఆయన మీరుండి మంచిగా కాంట్రాక్ట్ దొరకడానికి, మంచిగా బిల్స్ రావడానికి సహాయం చేయండి. నా యొక్క రాష్ట్రంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. 190 దేశంలో మీ యొక్క కృపలో భద్రపరిచి ఎక్కడా కూడా నా ప్రభు యుద్ధాలు కానీ, నాయన ఆర్థిక ఇబ్బంది కానీ, కరోనా కానీ ఏది రాకుండా సహాయం చేయండి. ప్రజలందరూ నాయన సురక్షితంగా జీవించడానికి సహాయం చేయండి. నా ప్రభు నాయన, నా తండ్రి, బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కాన్పులు దయచేయండి. ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి తోడేయండి. హాస్పిటల్స్లో బిడ్డలకి నా ప్రభు చక్కగా తోడుకోవడానికి సహాయం చేయండి. నాయన, నా తండ్రి, డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని, మెడికల్ స్టాఫ్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచండి. నా ప్రభు యేసయ్య, నాయన ప్రతి విషయంలో
మీ యొక్క కృపని నాయన ఎవరైతే వేడుకుంటున్నారో వారందరికీ నా ప్రభు అనుగ్రహించండి. నా ప్రభు ఉదయమునే మీ పాదాలు పట్టుకుంటుండగా మా యొక్క జీవితాలలో మేలు, సమాధానము, ఆనందము మాకు అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.